హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. పోపు పెట్టాల్సిన పనే లేకుండా తినడానికి కమ్మగా ఉండే పల్లీ చట్నీ రెసిపీ చూద్దామా ఈరోజు? అయితే రండి. నేను ఈ పల్లీ చట్నీ కోసం 1 కప్పు దాకా పల్లీలు, అలాగే 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, 1 ఇంచు వరకు అల్లం, అలాగే ఒక 2 నుంచి 3 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 నుంచి 2 గంటల వరకు ఆయిల్ వేడి చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలి అనుకుంటే ఒక 2-3 రెబ్బల వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అవుతుండగానే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు పల్లీలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు పల్లీలు బాగా వేగినాయి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పల్లీల్ని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక మనకు కావాల్సినంత ఉప్పును యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని ఫైన్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, పోపు పెట్టాల్సిన పని లేకుండా తినడానికి కమ్మగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మీకు నచ్చిన టిఫిన్తో పాటు సర్వ్ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద కిచెన్ స్టోరీస్. థ్యాంక్ యూ.